ఓ కుడికాలు పెట్టి రావాలా అని అనుమానం ఏమీ అక్కర్లేదు. ఏ రైతు కుట్టినా ఒకటే. ఏమన్నారు? ఏం లేదు, నాలో నేనే గొనుక్కుంటున్నాను. రండి లోపలికి రండి. రండి రా బాబు. జాగ్రత్త, పడిపోతారు. ఇక రోజు పడతారు. నేను చూసుకుంటాను. రండి. ఇదిగో ఇదే మీ రూము. బ్రహ్మాండంగా నేనే తయారు చేశాను. బాగుందా? బాగుంది. సరే, మీరు ఏమేమి తింటారు? మీరు ఏమడిగినా ఏర్పాటు చెయ్యమని మా అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ప్రెసిడెంట్ చాలా ప్రేమ గల వ్యక్తి అనమాట. మరి మర్యాదగా ఉంటే నీ బతుకు బాగుంటుంది. ఏంటి? అబ్బా, ఒక మనిషి లోపల కూడా మాట్లాడుకోకూడదా? ముందు మెనూ చెప్పవయ్యా. ఈ కోడి కషాయం దొరుకుతుందా? కోడి కషాయమా? మటన్ బ్లడ్ రోస్ట్, మటన్ ఇలా చూడు, ఈ డిష్లన్నీ నువ్వు చెబితేనే వింటున్నా. తిండికి కూడా పెట్టాడు పేరు. మాలాంటి మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ యొక్క మెనూని మీరు మీ జీవితంలో వినుండరు. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటా. దారికి వచ్చావుంటే ప్రెసిడెంట్ డాడీ నీకేమో. ఆగండి. ఇప్పుడు మీరేదో అన్నారు ఏంటి? ఇలా చూడు బాబు, నేను నాలోనే మాట్లాడుకుంటే ఈ దాని విధంగా మాట్లాడుకునే వాళ్ళని ఏమంటారంటే పిరికి పందులోనే అంటారు. అలా చూస్తే ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పిరికి వాళ్లే. రోజు భయంతో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. పెద్దగా దెబ్బేం తగల్లా. మన యజమానికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏ రోజానికి బాగుందనిలే. మన ప్రత్యర్థిగా ఒక మగాడే వస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదయ్యా. వచ్చినవాడు మనకు శత్రువే కదా. తప్పకుండా కరెక్టే, వాడు మనందరికి శత్రువే. బాబు నోరు తెరు. సోడా కలపలేదు. ఇదేంటి ఇంత ముందు ఎప్పుడు తాగినట్టు? ఇప్పుడే మన ఆడవాళ్ళు మనల్ని ఇంట్లో రానివ్వడం లేదు. ఇక కుస్తీ కూడా నేర్చుకున్నారంటే ఇక మన గతి అదో గతి. హాస్పిటల్ ఖర్చులు కాస్త ఎక్కువ అవుతుంది. దెబ్బలు తినడానికి మేము అక్కడ ఉంటే కదా, అందుకే దేవుడు మనకి 2 కాళ్ళు ఇచ్చాడు కదా. అక్కడ నుంచి వెంటనే పరిగెత్తేయడమే. తర్వాత నేను ఇంటికి వెళ్తేనే కదా తను నన్ను కొడుతుంది. అయితే నేను కూడా మీతో వస్తాను. దేనికి? ఇలా బతకడం కంటే సావడం మంచిది కదా. మనది ఒక పార్టీ, దానికి లీడరు. ఇదిగో ఎట్లా పడుతున్నాను చూడండి. గుడ్లు కావాలా? గుడ్లు మర్యాదగా వెళ్ళిపో. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మాకు గుడ్లు కావాలా? బుద్ధి లేదు. నువ్వే పోవే. మన కోపం తెప్పించాలని అలా అడిగెళ్తుంది. ఆ కుస్తీయుడు ఊరికొచ్చాడని అందరు పొగరా. కరెక్టే, వాడిని మనం ఎక్కువ రోజులు ఇక్కడ మనతో ఉండనివ్వకూడదు. వెంటనే వాడిని ఇక్కడ నుండి తరిమేయాలి. స్త్రీలు ఏ ఆత్మరక్షణ కళ నేర్చుకోవద్దు, దాని గురించి తెలుసుకో. అవును. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు? త్వరగా రండి, ఎంతసేపు అవుతుంది? త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. అమ్మా, భోజనమంతా టేబుల్ పైనే పెట్టాను. ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన మందంతా బెడ్ పైన పెట్టాను. బట్టలంతా ఉతికేసి ఆరేసాను. నేను వచ్చాక ఆయన చేసి పెడతాను, సరేనా? పాప, అమ్మమ్మ ఒక బాయ్ చెప్పే. వెళ్ళరండి తల్లులు. టైం అయింది. అరే ఎవరిది? అయ్యో మమ్మీ. హలో, రాగిణి, మేము ఇప్పుడే స్కూల్కి బయలుదేరుతున్నాం. లేదు, అమ్మకి ఎలాంటి సమస్య ఉండదు, నేను చూసుకుంటాను కదా. ఏంటమ్మా రాగిణి, పొద్దున్నే ఇలా చెప్తున్నావు నువ్వు? సరే, ఒక పని చెయ్యి, నువ్వు అమ్మ దగ్గరే మాట్లాడు, అమ్మకు ఫోన్ ఇస్తాను. అమ్మా, రాగిణి సింగపూర్ నుంచి. హలో అమ్మా, బాగున్నావా తల్లి? నాకిక్కడ ఏ సమస్య లేదు తల్లి. అమ్మాయిలు ప్రశాంతంగా స్వతంత్రంగా జీవించేలాంటి ఊరు లోకంలో ఇంకెక్కడ ఉంటుంది? అదే కదా. నేను తర్వాత మాట్లాడేవా? రాగిణి, స్కూల్కి ఆలస్యం అవుతుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అబ్బా, అమ్మా నేను వెళ్తాను. త్వరగా 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 వెళ్ళు 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 వెళ్ళు. రామా, ఎవరమ్మా ఇది? మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. మొగోడైనా కూడా అమ్మాయిల తరపునే. లేదు, తన టీం అని చెప్పాను అంతే. అది లక్ష్మి అమ్మకి ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. సరే, మీరు వెళ్ళండి. రామా, నమస్కారం లక్ష్మి అమ్మ. నమస్కారం. ఈయన చంద్రు, మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఓ, లక్ష్మి అమ్మ ఈ ఊరికే పెద్దవారు. నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఆ అమ్మాయిల శక్తిని అర్థం చేసుకున్నాడు. బాబు లేనాయనా, చల్లగా ఉండు. రేపటి నుంచి ట్రైనింగ్ మీరే వచ్చి ప్రారంభించాలి.
కూడా ఉండొచ్చు, ఇలాంటి శిల గాని పద్ధతులు గాని కదా. ఈవిడ్ని గుర్తుంచుకోవడానికి మాత్రమే ఈ శిలను పెట్టలేదు, మా అందరికీ ఈవిడే. ఈ రోజు ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయి సంతోషంగా స్వతంత్రంగా బతకడానికి కారణం ఈవిడే, సావిత్రీదేవి. కొన్ని సంవత్సరాల క్రితం సావిత్రమ్మ స్థాపించింది ఈ సామ్రాజ్యం, మీరు చూస్తున్నారు కదా. అంతకు ముందు ఈ ఊరు మగాడి చేతుల్లో ఉండేది. మగవాళ్ల అహంకారంతో అమ్మాయిలకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఆ పరమేశ్వరుడు, వాడి అనుచరులు. అమ్మాయిలకి విలువనివ్వడం కూడా చేత కానివాడు ఆ రాజకీయవేత్త. ఆడపిల్లలకి అంతే ఇవ్వనవుతుంది, మీకు సరిపోతుంది. వాడి చేతిలో అధికారం ఉన్నప్పుడు అమ్మాయిలు బానిసలుగా ఉండాలనుకునేవాడు. ఇదెక్కడ న్యాయం సార్? ఒకే పనికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి 2 రకాల కూలీలా? వీళ్ళు కూడా కష్టపడే కదా సార్ పనిచేస్తున్నారు. ఓ, ఆడవాళ్ళకు కూడా ధైర్యం వచ్చిందా? అది కూడా ఈ ఊర్లో. ధైర్యం రాకూడదా? ఆడవాళ్ళకి కూడా సరిసమానంగా కూలీ ఇచ్చి తీరాలి. అలా ఇవ్వలేదే అనుకోండి, రేపటి నుంచి ఏ ఆడపిల్ల పంచాయతీ పనులకి అస్సలు రాదు. రా. అంతా ఓకే, మనం ఇక్కడ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏంటి ఇట్లా వస్తున్నారు? ఈ సరస్సుకి ఒక బ్రిడ్జి కట్టిమని మీకు చెప్పి చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ మేము ఆ గతుకుల రోడ్డు మీద ఎన్నో గంటలు అడవుల్ని కొండల్ని దాటుకుంటూ వెళ్లడము రావడం అంటూ జరుగుతుంది. ఒక బోట్ సర్వీస్ కోసం మేమంతా దీన్ని చర్చిస్తున్నాం. మరే చాలా గొప్ప విషయం. మాకు జరిగే పనులే కావాలి. అవన్నీ మీరు చెయ్యాలంటే మగాడైతే మాత్రం సరిపోదు, వెన్నెముకుండాలి. లేదు, అదేంటంటే అది మాత్రమే కాదు, కనీసం మంచినీళ్ళు ఇప్పించమని మిమ్మల్ని బతిమాలుకున్నా. ఇంకా ఉప్పు నీళ్లు తాగుతూ వ్యాధిగ్రస్తులవుతున్నారు ఇక్కడున్న పిల్లలంతా కూడా. అలాంటప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓట్లాడుకోవడానికి కష్టపడొస్తున్నారు కదా నాయకులందరూ. ఇక మీదట అలా రాకండి. ఈ ఊరి సమస్యల్ని మేమే చూసుకుంటాం. ఏం ఊర్రా ఇదంతా? పదరా. ఉన్న పనులన్నీ వదులుకుని వచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. పెద్ద పెద్ద పనుల్లో తలదూర్చుకోండి. ఆడవాళ్ళు ఉండాల్సింది వంటగదిలో, రణరంగంలో కాదు. అర్థమైందా? అయ్యప్ప, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఎవరు మనశ్శాంతితో ఉండడం లేదు. ఒకటి కొట్టు మూసై, లేదా ఇక్కడి నుంచి మార్చే. ఇది ఎవర్రా? ఇది ఝాన్సీ రాణియా? లేదంటే దువ్వూరు సుబ్బమ్మ? పని చేసిన చోట మీరు ఇలా అరిస్తే ఎలాగా? ఏమైనా ఊరికే ఉంటావా? మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం మేము ఇదంతా చేస్తున్నాం. మీరు ఇలాగే ఉన్నారంటే ప్రతి కుటుంబం నాశనం ఇదే అవుతుంది. నా బ్రతుకు తెరువు. ఇదిగో నాకు కుటుంబం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి పొండి. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఈ ఊరందరూ భయపడే విధంగా ఒక సంఘటన జరిగింది. తన ఆధ్వర్యంలో ఆడవాళ్లు జరిపిన పోరాటం అది. ఈ ఊళ్ళో వాళ్ళ తలరాతల్నే మార్చిన సంభవం అది. ఆ రోజు నుంచి తనే ఈ ఊరి ప్రెసిడెంట్. అందర్నీ వదులుకుని ఎన్నో సంవత్సరాలుగా ఊరి కోసం కష్టపడిన తన ముందు
సావిత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రజలకి ఒక అక్రమం జరిగిందంటే అది ఈ ఊరి పరువు మర్యాదలకి వెలకట్టినట్టు. అందుకని నువ్వు మొదలు పెట్టొచ్చు, ధైర్యంగా మొదలు పెట్టొచ్చు. ఒక ఆడదాన్ని ఆడదే రక్షించుకునే కొత్త కాలం ఇది.